ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్కు 6 నెలల తరువాత భారీ ఊరట లభించింది. బంగ్లాదేశ్ న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరచారని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలు నేపథ్యంలో కృష్ణదాస్తో సహా 18 మందిపై గతేడాది కేసులు నమోదయ్యాయి. 2024 అక్టోబర్ 30న ఆయన్ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 25న లాల్ డింగి మైదానంలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ పతాకం కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ జెండాను ఎగురవేయడంతో కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఒక దశలో అతని తరపున వాదించేందుకు సిద్ధమైన న్యాయవాదిపై కూడా అప్పట్లో దాడి జరిగింది. ఎన్నోసార్లు న్యాయస్థానాల్లో బెయిల్ కోసం ప్రయత్నించినా లభించలేదు. ఎట్టకేలకు ఆయనకు కోర్టులో ఊరట లభించింది. బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతనాన్ని జాగ్రన్ జోటే అనే సంస్థకు దాస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ ఆ దేశంలో మైనారిటీల రక్షణకు చట్టాలు తీసుకురావాలని ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.